హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆసరా పెన్షన్లకు సంబంధించింది. చాలామంది అనేది నిన్న 15th ఆగస్ట్ ఉందే, సో వెయిట్ చేశారు. ఆసరా పెన్షన్లు అనేది గవర్నమెంట్ అనేది పెంచి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ ఇస్తుంది అని చెప్పేసి. సో చాలామందికి అనేది నిరాశ ఎదురయ్యింది. అండ్ పెన్షన్ గురించి ఏదనేది మనకు గుడ్ న్యూస్ అనేది అందలేదు. అండ్ ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది చాలామంది అనేది అడగడం జరుగుతుందన్నమాట. చాలామంది కామెంట్ సెక్షన్లో నాకు అంటున్నారు, అసలు 2016 కంటే ఎక్కువ పెన్షన్ అనేది మాకు అనేది రావడం లేదు, మాకు 3 months నుంచి పెన్షన్స్ అనేది రావడం లేదు, దీనిపైన ఏదో ఒకటి చెప్పండి సార్, మేము పెన్షన్స్ అనేది ఎలా అనేది మేము చెక్ చేసుకోవాలి, మా పెన్షన్స్ అనేది ఎలా అనేది మేము రప్పించుకోవాలి, 3 months నుంచి అనేది జస్ట్ మేము బ్యాంక్కి వెళ్తున్నాం వస్తున్నాం కానీ పెన్షన్స్ మాత్రం క్రెడిట్ అవ్వడం లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు గవర్నమెంట్ అనేది తగిన బడ్జెట్ అనేది మనకు కేటాయించలేదు ఎవరికైతే ఆసరా పెన్షన్దారు ఉన్నారో. నిన్న జరిగింది రుణమాఫీ జరిగింది. సో చాలామంది అంటున్నారు రుణమాఫీతోనే చేతులు దుప్పుకుంటే కాదు కదా, పెంచిన పెన్షన్స్ అనేది పేద ప్రజలకు అందించాలి అని చెప్పేసి మనకు చాలామంది అనేది నేను ఆ కామెంట్ సెక్షన్లో తెలపడం జరిగింది. అండ్ దీనిపైననే మనకు మాజీ మంత్రి కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని అడగడం జరిగిందనమాట. సో అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి కాంగ్రెస్ మోసాల ప్రజలకు తెలుస్తున్నాయి, కాంగ్రెస్ మోసాలు ప్రజలకి తెలుస్తున్నాయని ఇక్కడ మనకు ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మన కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు రూపాయలు 17,900 కోట్ల రుణమాఫీ చేశామని ఇక్కడ మనకు ఆర్టికల్ అనేది పోస్ట్ అవ్వడం జరిగింది. సో దీంతో అనేది మనకు కడుపు నిండదు కదా, మిగతా ప్రజలు కూడా ఉన్నారు అండ్ ప్రభుత్వం అనేది మోసం చేస్తుంది అని ఇక్కడ మనకు కేటీఆర్ గారు నిన్న చెప్పడం జరిగిందనమాట. సో సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో పార్టీ నాయకులు గ్యాధరి బాలమల్లు, సేవెల్ల సంపత్, దాటికొండ రాజయ్య అండ్ పల్ల రాజేశ్వర్ రెడ్డి, మరపక్క రవి శ్రీనివాస్ రెడ్డి. సో నిన్న అనేది ఇది డిస్కషన్ జరిగిందనమాట. మనకు గత ప్రభుత్వమే మనకు 15th ఆగస్ట్ నాడు కొత్త పెన్షన్లపై కీలక అప్డేట్ ఇచ్చి కొత్త పెన్షన్లు అనేది మనకు అందించడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆసరా పెన్షన్ల కార్డులు కూడా మనకు అందించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇలాంటి అప్డేట్ అనేది లేదు. సో ఇది ఎందుకు జరుగుతుంది అని చాలామంది ప్రశ్నిస్తున్నారనమాట. చూద్దాం, మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే మనకు వచ్చే సంవత్సరమే ఆసరా పెన్షన్లు అనేది అందనున్నాయా, పెంచిన పెన్షన్స్ 6 హామీల కింద ఈ 6 హామీ ఎందుకు ప్రభుత్వం అనేది పట్టించుకోవడం లేదు అనేది ఒక చర్చనీయాంశంగా మారిందనమాట. సో చూద్దాం, మనకు ఇవాళ ఏదైనా అప్డేట్ వస్తుందో. అండ్ మీకు ఏదైతే పెన్షన్స్ అనేది క్రెడిట్ అవుతాయి అది 21 తారీఖు నుంచి 29 తారీఖు లోపు క్రెడిట్ అవుతాయి అన్నమాట. ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.